హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేట జొన్నగిరిలో దొరికిన స్టోన్స్ అన్నీ కూడా మనకైతే మన సబ్స్క్రైబర్ పెట్టాడైతే చాలా అద్భుతంగా పెట్టాడు స్టోన్స్ అయితే. అన్న, ఈ స్టోన్స్ పెట్టినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన వాళ్ళందరూ చూపెట్టడానికి నువ్వు ఎంతో సహాయపడ్డావు. ఫ్రెండ్స్, పోయేది ఏముండదు. చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి నేను, అందుకనే గమ్ముకుండా మంచి వీడియో అయితే పెడదాం, లేకపోతే వద్దని అద్భుతమైన వీడియో అయితే చేశాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ కూడా మాట్లాడను. స్టోన్స్ అనేవి గమనించండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో దొరికిన స్టోన్స్ అంటే అతను చెప్పాడు, నాకైతే తెలియదు, నేను చెప్తున్నా. ఓకే, వాళ్ళు పెట్టిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తాను అంతే. నాకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకేనా, చూడండి, బాగా అబ్జర్వ్ చేసి చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ ప్లీజ్ లైక్ వేసుకోండి. మొదటగా ఒక లైక్ వేసుకోండి. ప్రతి స్టోన్ చూడండి, అబ్జర్వ్ చేసి చూడండి. ఇది కూడా ఇప్పుడు ఉందంట, 2 క్యారెట్లు అంటే ఇది కూడా ఉందంట, లైన్లో ఉన్నదని చెప్పుకొచ్చాడు. అది ఫ్రెండ్స్, మరి లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా బాగుంది. అన్ని స్టోన్స్ మంచి బ్రహ్మాండమైన డైమండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి మొత్తం డైమండ్స్ అయితే పెట్టడం జరిగింది. చాలా ఉన్నాయి. ఇంకొక వీడియో రేపు కూడా చేస్తాను. రేపు కాదులే, మళ్ళీ 1 వీక్ తర్వాత చేస్తాను, ఎందుకంటే టైం చాలదు నాకు. అది ఫ్రెండ్స్, చాలా ఇబ్బందులు పడుతుంటారు మీరు. ఓకే, నేను 4 మాటలు చెప్పేసి అయితే ముగిస్తా గబాల్నే. చూడండి, మీరు డైమండ్లు కూడా చూడండి, ఎలా ఉంటాయి ఏంది అనేది మీరు యాంటింగ్ చేసేటప్పుడు చూడండి. దయచేసి ఏప్రిల్ నెల ఇది. నేను ఈ నెలలో అయితే ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి నేను వీడియోలు చేయకుండా మానేశాను. ఎందుకనంటే నాకు అందుబాటులో లేక వీడియోస్ చేయలేదు. సారీ, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. దయచేసి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ ఎండలకి మీరు ఆ అడవి ప్రాంతాలకు వెళ్ళబాకండి. దాని అమ్మ డైమండ్లని ప్రాణం అనేది ఉంటే ఉప్పు అమ్ముకొనైనా బతుకుదురు, సరేనా? మన జీవితంలో మనకు రాసి ఉంటే ఎక్కడున్నా మనకి ఏదైనా మనకి అందుబాటు అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. నేను చెప్పేది తెలుగులో చెప్తున్నా. అంటే చాలామంది మన పెద్దోళ్ళు చూస్తుంటారు, దాన్ని బట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనకు రాసి పెట్టింది కదా, మందే ఎవరికాడికి పోదు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం చేసిన కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఈ ఎండలు భయంకరంగా కాస్తుండే. మీరు ఒరిజినల్ వెళ్ళొద్దు. వీడియోలు చూసింటారు కదా, చూసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలు చూసినా మీరు బరిగెత్తపాకండి, సరేనా? అది విషయం నేను మొదటగా చెప్తున్నది. మీకేమైనా వీటిలో డౌట్లు కానీ ఉంటే నా నెంబర్ చెప్తా చూడండి, 8522909190. ఓకేనా? ఇంకొకసారి చెప్తా, 8522909190. వాట్సాప్ కాల్ మాత్రమే వస్తుంది, నార్మల్ కాల్ రాదు. ఓకే, నేను ఉండేది కువైట్లో. ఓకేనా? అది విషయం. ఇండియా నెంబరు, దానికైతే నేనేం చేయించలేదు. 3000 4000 అడుగుతుండ్రు రీఛార్జ్, అందుకని ఆపేసి ఉండదు. చూడండి, ఈ స్టోన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది స్టోను. ఈ స్టోన్ కూడా చూడండి, బాగా గమనించి, చాలా అద్భుతంగా తిరుగుతుంటుంది అనమాట. మనం షార్ట్లలో కూడా పెట్టడము. కానీ ఒకటి ఫ్రెండ్స్ గమనించండి, బ్రదర్ మీరు తిరగబాకండి అది ఇది అంటారు, మీరు వీడియోస్ ఎందుకు పెడుతున్నారని అంటే, వీడియోలు పెట్టకపోతే మనకి ఏదన్నా ఒక సహాయం చేయాలన్నప్పుడు ఏదో ఒకటి మనం చేయాలి. మన సొంత కష్టార్జితం మనం పక్కన పెట్టలేనప్పుడు యూట్యూబ్ మన సక్సెస్ ఇచ్చిందనుకో, మనం 10 మందికి భోజనాలు పెట్టగలదు. సరే పోని, మనమే దీనేమి ఎరగదీసేది అంతా ఏం లేదు, మనమేమి మిద్దులు కట్టేది అంత లేదు. ప్రతిదీ కూడా నేను చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఏది సంపాదించిన ఇది చెమట్లు కొట్టద్ది, దొంగలు తీసుకుని పోతారు అంతే. మనకంటూ ఎవరికి రాదు. మనము ఎట్ట వచ్చినాం అట్ట పోతాం అంతే. గుర్తుపెట్టుకోండి, రేపేం సంపాదిస్తుందో మనకు తెలియదు, రేపేం జరగద్దో మనకు తెలియదు. అట్లని సంపాదించుకోకుండా ఉంటామంటారా బెదరాను? అలానే నేను చెప్పట్లేదు. సంపాదించండి, తినండి, అరుంగా సంపాదించుకొని తినేసేయండి. రేపు ఏం కావాలనే దాని గురించి ఆశించబాకండి. ఈరోజు సమర్థపై అని ఈరోజుది ముగిచ్చేసేయండి. రేపు సంగతి రేపు దేవుళ్ళు లక్షణంగా చూస్తే, అది నేను చెప్పేది. అందుకని ఎండకు పరిగెత్తబాకండి, డైమండ్లు దొరుకుతాయని చెప్పని ఏదన్నా ఇబ్బంది పెడతా, నా కొడుకులు పెట్టినారు వీడియోలు, మేము పోయినాము ఆ యూట్యూబ్లో ఆమంతం పెడతాము అని మీరు తిడతారు మళ్ళీ. ఖచ్చితం అది. నన్ను ఒక్కనే కాదులే, నేను నిన్నగాక మొన్న వచ్చినని లవ్గా ఉండరు. మామూలు అవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియా ప్లాట్ఫారం కాబట్టి. కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఓడి ఎందుకు చేస్తుండాలి, ఇది అవసరానికి పనికొచ్చేదే, మరీ అంత దారుణమైంది ఏం కాదు కదా. సరే, అదృష్టం ఉంటే దొరుకుతుండే కాబట్టి చెప్తున్నా అంతే. ప్లీజ్ రిక్వెస్ట్గా చెప్తున్నా, దొరకకుంటే నేను చెప్పను కదా, దొరుకుతున్నాయి, కన్ఫామ్గా దొరుకుతున్నాయి కాబట్టి. గుడిమెట్లో దొరుకుతున్నాయి అని చెప్పానంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉంటారు కదా, మరి వీడియో పెట్టినట్లే మన సబ్స్క్రైబర్లు వీడియో పెట్టినట్లే. చూడు ఎంత బాగుందో.
ఒక వీడియో పెడితే కదా 10 మంది కాడికి పోయేది. 10 మంది కాడికి పోతే అది తెలుసుకునేది కూడా ఏం దొరుకుతుందో ఏందనేది. ఎవరో ఒకరు పాపం ఉంటారు అన్నం నీళ్ళు లేనోళ్ళు. వాళ్ళొచ్చిగా పాపం అగసాట్లు పడేవాళ్ళు ఉంటారు. ఏదో ఇబ్బందులకు గురైన వాళ్ళు, ఇల్లు లేనోళ్ళు. అసలు మా పల్లెటూరులో ఇల్లులు ఎట్లా ఉంటాయో తెలుసా? తాటాకు మట్టలేసి బొక్క పడి ఉంటుంది. ఆ బొక్కకి ఆ పట్ట ఒకటి తెచ్చి కప్పుకొని ఉంటారు అనమాట. అర్థమవుతుందా? బహుశా ఇప్పుడు పెద్దగా లేవులే అంటే చాలామంది ఉంటారబ్బా, మీకు తెలీదు. అంటే వాళ్ళు మనం పేరెత్తి చెప్పకూడదు. చెట్ల కింద ఉండే వాళ్ళు ఉండరు. వాళ్ళ పరిస్థితి వాళ్ళంటి వాళ్ళకైనా పెడదాం 10 మందికి. మీరు చూసేదే కదా, చూసి లైక్ కొడతారు అంతే. మీరు ఇంకేం నాకు డబ్బులు ఇవ్వరు. ఆ యూట్యూబ్లో అది లైకులు కొట్టి చూసిర్రు అనుకో, ఆ డబ్బులు రానే వస్తాయి. మనం చేద్దాం, మనం అందరం కలిసి ఒక పట్టుదలగా చేద్దాం. ఎవరైనా అన్నం లేని వాళ్ళకి అన్నం పెడదాం, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడదాం. ఈ కనీసం 4 నెలల నుంచి సతారిస్తుంటే ఇంకెందుకులే అంతలా బాధేస్తుంది. యూట్యూబ్లో మనకి కనీసం గూగుల్ పిన్ వచ్చి కూడా 4 నెలలు అవుతుంది మనకి. గూగుల్ పిన్ జనవరిలో వచ్చింది. జనవరిలో వస్తే ఇప్పటికి కూడా మనకి $10 $20 పడకుండా ఉన్నాయి. మనకి $20 వల్ల ఇప్పటికి 4 నెలల నుంచి. అంటే మన ఛానల్ ఇంకెంత పరిగెత్తుందో చూడండి మీరు ఒకసారి. కానీ ఒక అతను నన్ను అన్యాయంగా యూట్యూబ్లో చెప్పాడా, అవి పెట్టండి తిరగతేనా 3,000 ఇచ్చా. కంప్లీట్గా 3,000 ఇచ్చాను. ఏమి లేదు దాంట్లో, ఒట్టి సోది, ఏం లేదు. గమ్ముగా అయిపోయినా. ఇంక 3,000 పోతే పోతారా బాబు అని చెప్పని ఇంక నేను అతను కూడా ఫోన్ చేయలే. ఏం అడిగినా కానీ ఆ మనిషి వాయిస్ రికార్డు పెడతాడు. అసలు సరిలేదు అతను. నిజంగా అతను అట్లా చేయటం కరెక్ట్ కాదు. అతను మ్యాటర్ చెప్పలే నాకు క్లాస్ ఇస్తాడని అంటే నేను ఇంకా మనకి ఫోన్లో మాట్లాడి చెప్తాడు అనుకున్నాను. కానీ అతను అట్లా చెప్పట్లా. 3,000 డబ్బులు తీసుకునిండు, కానీ ఒక్క మాట కూడా చెప్పడు ఆయన మనకి. ఎంత చక్కదనంగా ఉందో. 3,000 డబ్బులు కట్టా అంటే సిగ్గుబాద్ది ఎవరికైనా చెప్పుకుంటే. నేను 3,000 కట్టా. ఏది ఈ తిరిగితే ఏదన్నా వస్తే 1 నెల కాకపోయినా 2 నెలలకైనా చాలామంది ఉన్నారు అనాథలైన వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, తినలేక అల్లాడిపోతారు 3 పూటలు, 1 పూట తినలేక కూడా. ఏదో మనకు తగ్గ సహాయం మనం చేద్దామని ఫ్రెండ్స్, ఇంకేం లేదు. నాకైతే అవసరం లేదు దీంట్లో. ఎంత దూరం అన్న పోనీలేదు ఇది ఛానల్. నేనైతే అవసరం లే. నాకు దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు మనం చేసుకోవాలా, తప్పదు. అది విషయం. సరే, అది ఈ రాళ్ళన్నీ కూడా చాలా మంచి రాళ్ళుగా ఉన్నాయి చూడండి. ఏరియన్ రాళ్ళు కూడా. కానీ ఎవరు వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి పోవయ్యి ఖచ్చితంగా గ్యారెంటీ. అది మాత్రం ఇక్కడ వాళ్ళు అయితే ఊరుకోండరు ఖచ్చితంగా. అంటే సూరత్లో కొంటారు అనమాట. సూరత్ ఇలాంటి స్టోన్స్ ఏమైనా పనికొచ్చే స్టోన్స్ ఉంటే రంగురాళ్ళు అయితే ఓకేనా. ఈ స్టోన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది. అంటే క్వార్జ్ స్టోనే, నేనేం డైమండ్ అని చెప్పట్లేదు. కానీ అది వచ్చిన ఆహారంలో తేనెమంజురాయికి సంబంధించి మంచి నునుపుతో వచ్చింది చూడండి. నున్నగా నునుపుతో వచ్చింది చూడండి బాగా రాయి. అందుకని పెట్టా. ఎందుకంటే ఇటెల్లో కొంటెల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది టోటల్లోనూ అని ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అది చాలా బాధలు పడుతున్నారు అందరూ. దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దు, అడవులు పట్టుకొని వెళ్ళబాకండి, ఆగిపోండి. కొన్ని రోజులు ప్రశాంతంగా మీరు లక్షణంగా పని చేసుకోండి. ఇంట్లో ఫ్యామిలీని గడుపుకోండి ముందు, తర్వాత బయలుదేరి వెళ్తారు. దాని అదృష్టం ఉంటే ఎక్కడైనా మనకు దొరకదు, ఇబ్బంది లేదు. చాలామంది పెద్దోళ్ళు ఉండరు, చాలామంది పెద్దోళ్ళు పోతుండ్రు. నేను పెద్దోళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నా. చాలా పెద్దోళ్ళు పోతుండ్రు. ఎట్ట తెలుసు అంటే మన ఛానల్లో 45 కాడి నుంచి పైన 55 వయసు వాళ్ళు ఎక్కువ చూస్తారనమాట. అందుకని చెప్తున్నా నేను. అర్థమైందా? దయచేసి పెద్దోళ్ళారా, మీరు పెద్ద ఆయనలారా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, చాలా వయసు 50 పైన ఉండేవాళ్ళు అడవులు పట్టుకొని వెళ్ళబాకండి. ఏదో మేము సంపాదించాలి చేయాలని ఈ వయసులో మీరు సంపాదించేది ఏం లేదు. మేమే సంపాదలేకున్నాం, మీరేం సంపాదిస్తారు ఇంకా చెప్పండి. దేశాలకు పోయి దేశాలలో తిరిగినా కానీ, ఎంగిలి మెతుకులు తిన్నా కానీ మేము సంపాదించలేకున్నాం. అర్థమవుతుందా? మీరు ఇంకేం సంపాదించి ఏం చేసేది ఏం లేదు. ఎట్టొక్కట్ట ఆ పింఛనో పొంచినో వాళ్ళు ఇచ్చారు కదా గవర్నమెంటు, దాంతోనే సహజీవనం చేయండి చిన్నగా ఎట్టొక్కట్ట. అది దేవుడు అనుకొని, అమ్మ నాయన అనుకొని మీరు ఎట్టొక్కట చిన్నగా దాన్ని జరిగించి ముందుకు నడవండి అంతే. నాకు తెలిసి నేను చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి నన్ను ఇంకా, సరేనా? దయచేసి నా మీద ఎంత మాత్రం గౌరవం ఉన్నా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, పోయేది ఏం లేదు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అబ్బా, షేర్ చేయండి. 1 వీక్ అంటే వారానికి ఒక వీడియో అయితే పెట్టగలుగుతానో లేదో కూడా అది కూడా అర్థం కావట్లేదు. వారానికి ఒక వీడియో పెడతా, చూద్దామైన ట్రై చేస్తా. వీలైతే అయినట్టు, లేకపోతే లేదు. ఇంకా దాని గురించి ఏం చేయలేను నేను, అది విషయం. ఓకే, మరి ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు తేడానికి కూడా ప్రయత్నం చేస్తున్నా. మంచి షార్ట్లు పెడతా, వదులుతాను కొన్ని.
కానీ నేను పొరపాటు చేసింది ఏంటంటే, ఇంతకుముందు నేను పొరపాటు చేశాను. ఆ పొరపాటుని నేను చేయకూడదు. ఇప్పుడు తెలుసుకున్న కొన్ని పొరపాట్లు, యూట్యూబ్లో చేసిన పొరపాట్లు. ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ బాబాయిలు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఓకేనా? ఇంకొక కొత్త వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.